திருப்பாவை 19వ பாசுரம். குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேல் ஏறி கொத்தலர் பூங்குயில் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்து மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீ உன் மணாலனை எத்தனை போதும் துயிலெறி ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயால் தத்துவம் அன்று తగవేలోర్ ఎంబావాయ్. భావము. గుత్తి దీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే 5 గుణములు కలిగిన హంసతూలికా తల్పముపై పవలించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకుని పవలించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కలవో నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట అనుమతింపకున్నావు. క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకు తగదు. నీ వలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కాన కరుణించి కొంచెము అవకాశమియుము తల్లి. అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇదే మాత్రము సంశయము లేదు అని ఆండాలమ్మగారు నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు. అవతారిక. స్వామిని కీర్తించటానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకున్న గాజులు మధురధ్వనితో తలుపును తెరవమని నీలాదేవిని ఆండాల్ తల్లి ప్రార్థించింది ముందు పాసురంలో. ఇప్పుడు ఈ మాలికలో ఆండాలమ్మగారి ప్రార్థన ఆలకించి నీలాదేవి తలుపు తెరవబోగా మన వారికెదురుగా ముందు ఈమె ఉండరాదని శ్రీకృష్ణుడు ఈమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడక నుంచి లేవనీయకుండే శ్రీకృష్ణుని మేల్కొల్పమని అతడు మాట్లాడకయుండగా అతనిని మేల్కొల్పుమమ్మ అని ఆండాలమ్మగారు నీలాదేవిని పదే పదే వేడుకుంటున్నారు. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ.